ఎవ్రీవన్, కార్బన్ యూజ్ చేసి ఇవాళ మనం మంచి గణేష క్రాఫ్ట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ముందుగా మనకి ఎలాంటి గణేష మోడల్ కావాలో ఆ ఇమేజ్ అయితే పక్కన పెట్టుకొని ఫేస్ అయితే ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫేస్ డ్రా చేసుకున్న తర్వాత బాడీ పోర్షన్ ని కూడా మనం సపరేట్ గా డ్రా చేస్తున్నాము. ఇక్కడైతే నేను అటాచ్ అయితే చేయలేదు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని సపరేట్ గా డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కలరింగ్, ఔటర్ లైన్, డెకరేషన్ ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత మనం కటింగ్ అనేది చేస్తాము. సో ఇక్కడైతే నేను స్కిన్ కలర్ ఇచ్చేసి పింకిష్ షాడో అయితే ఇచ్చానమాట. సో న్యాచురల్ లుక్ ఉండటం కోసము. గణేశుడి డ్రెస్ కలర్ అనేది మీ ఆప్షనల్, మీ మనసుకు నచ్చినట్టు మీకు నచ్చిన విధంగా గణేశుడిని అలంకరించుకోండి. ఇక్కడ గణేషకి నేను కిరీటం అయితే పెట్టలేదు. సో హెడ్ కూడా అక్కడ గ్యాప్ వదిలేసి ఉన్నాను కదా, ఇక్కడ నేను పాగడి అనేది పేపర్తో రెడీ చేయబోతున్నాను. గణేష డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా మనము ఒక కలర్ పేపర్ మీద ఇలా గ్లిటర్ తోటి ఫినిషింగ్ ఇచ్చేసి సైడ్ పెట్టారు. ఏవైతే గణేష పార్ట్స్ ఉన్నాయో అవి కట్ చేసేసుకొని ఇప్పుడు మనము పాగడికి అప్ అండ్ డౌన్ మెథడ్లో ఇలా ఫ్లీట్స్ పెట్టేసి హెడ్కి స్టిక్ చేసేసామంటే గణపయ్య పాగడి అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు గణేషుడిని పార్ట్స్ అయితే 1 by 1 గ్లూ పెట్టేసి ఇలా స్టిక్ చేసేసామంటే క్యూట్ గణేష రెడీ అయిపోయారు. చూస్తున్నారు కదా. సో ఈ గణేషుడిని నేను రెడీ చేయడంలో ఎలాంటి మిస్టేక్స్ అయినా చేసుంటే క్షమించేసేయండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ గణేషుడిని పెట్టడానికి మనకు ఒక గోపురం మండపం అయితే కావాలి కదా, కార్డ్బోర్డ్ మీద ఏదో ఒక సింపుల్ డిజైన్ డ్రా చేసేసి కట్ చేసి దానికి కలరింగ్ ఇచ్చేసి గణేషుడిని అక్కడ స్టిక్ చేసేసామంటే క్యూట్ వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చిందా? నచ్చితే ఈ వినాయక చవితికి మీరు ఒకసారి ట్రై చేసేసేయండి అండ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.